బాపట్ల జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం వైసీపీకి అందని ద్రాక్షలా మారింది. వైసీపీ ఆవిర్భావం నుంచి రేపల్లెలో గెలిచింది లేదు. ఎప్పటికప్పుడు గెలుపు కోసం కొత్త ఎత్తులు వేస్తున్నా ఫలితం మాత్రం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఆ నియోజకవర్గంలో జెండా ఎగరేయాలి అనుకుంటున్నారు జగన్. అందుకే 3 ఏళ్ల ముందు నుంచే అక్కడ సమీకరణాలు మార్చే పనిలో పడ్డారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంపై వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీకి గెలుపు దక్కలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన మోపిదేవి వెంకటరమణ వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ వచ్చారు. 2014-2019లో వరుసగా 2 సార్లు రేపల్లె నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణ ఓటమి పాలయ్యారు. వైసీపీలో బలమైన నేతగా ఉన్న మోపిదేవి వరుసగా 2 ఎన్నికల్లో ఓటమి పాలవడంతో రేపల్లెపై వైసీపీ జెండా ఎగురవేయాలన్న ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వైసీపీ అధిష్టానం కొత్త ప్లాన్ వేసింది. 2024 ఎన్నికల్లో వెంకటరమణను కాదని గౌడ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ ఈవూరి గణేష్ కు సీట్ ఇచ్చింది. అభ్యర్థిని మార్చినా ఫలితం మాత్రం మారలేదు. రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ వరుసగా 3వ విజయం సాధించారు. దీంతో మరోసారి వైసీపీ శ్రేణులకు నిరాశ ఎదురైంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న డాక్టర్ ఈవూరి గణేష్ అంత చురుకుగా లేరు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు మినహా పెద్దగా కార్యక్రమాలు చేపట్టడం లేదు. దీంతో వైసీపీ ఇన్ఛార్జ్ ఈవూరి గణేష్ ను తప్పించి నగరం మండలం పీటావారిపాలెంకు చెందిన పీటా మోహనకృష్ణను రేపల్లె సమన్వయకర్తగా నియమించారు జగన్. మోహనకృష్ణ కూడా మంత్రి అనగాని సత్యప్రసాద్ సామాజిక వర్గానికి చెందినవారే. గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయిన మంత్రి అనగాని సత్యప్రసాద్ ను ఓడించాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన నేతకే ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలన్న ప్లాన్లో భాగంగానే మోహనకృష్ణను రంగంలోకి దించింది వైసీపీ. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రేపల్లెలో విజయం సాధించాలనే దిశగా పార్టీని పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావును చేర్చుకుంది. మోపిదేవి శ్రీనివాసరావు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. 2014, 2019, 2024లో రేపల్లె నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రేపల్లెలో గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. గౌడ సామాజిక వర్గం ఓటర్ల తర్వాత కాపు సామాజిక వర్గం ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. దీంతో గౌడ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గం ఓట్లు తోడైతే రేపల్లెలో విజయం సాధ్యమని వైసీపీ అధిష్టానం భావించింది. రేపల్లె నియోజకవర్గంలో గౌడ ఓటర్లు 45,000 వరకు ఉంటే కాపు ఓటర్లు 42,000 వరకు ఉన్నారు. దీంతో వ్యూహాత్మకంగా మోపిదేవి శ్రీనివాసరావును వైసీపీలో చేర్చుకున్నారు. రేపల్లెలో వైసీపీని గెలిపించే బాధ్యత తీసుకోవాలని కూడా మోపిదేవి శ్రీనివాసరావుకు సూచించింది వైసీపీ అధిష్టానం. మోపిదేవి శ్రీనివాసరావు పొలిటికల్ కెరియర్ బాధ్యత తనదేనని అధినేత జగన్ కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. మోపిదేవి శ్రీనివాసరావుకు చట్టసభలో స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. రేపల్లెలో వైసీపీ గెలుపు మోపిదేవి శ్రీనివాసరావు రాజకీయ భవితవ్యంతో ముడిపడి ఉంది. దీంతో ఆయన ఖచ్చితంగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తారని భావిస్తున్నారు. ఇలా 2 సామాజిక వర్గాలు కలిస్తే టీడీపీ కంచుకోట రేపల్లెను బద్దలు కొట్టడం ఈజీ అవుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లుండగానే వైసీపీ విజయం కోసం వేస్తున్న అడుగులు ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి.